తెలంగాణ ఏర్పడితే సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని అనుకున్నామని కానీ దానికి విరుద్ధంగా కేసీఆర్ పాలన ఉందన్నారు షాద్నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా షాద్నగర్ ఫరూక్ నగర్ లో 6 గ్యారెంటీ కార్డులను అందించి వివరించారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని తెలిసినా 1200 మంది విద్యార్థులు బలిదానాలు చూసి చల్లించిపోయి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారంటున్న వీర్లపల్లి శంకర్ తో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పౌరు కలుపుతుందని చెప్పొచ్చు. దీంట్లో భాగంగానే నిన్న జరిగిన విజయభేరి సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే సోనియా గాంధీ నిన్న ప్రకటించిన 6 గ్యారంటీ కార్డులను ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా తిరిగి ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే మనతో షాద్నగర్ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న విజయభేరి సభ ఎలా సాగింది? సంతోషంతో ఉన్నట్టున్నారు. చాలా సంతోషంగా ఉంది. అర్ధరాత్రి అయినా విజయభేరి సక్సెస్ అంటే విజయవంతమైంది కాబట్టి దానికి ప్రజల మద్దతు పూర్తిగా ఉంది. ఇవాళ లక్షలాది మంది అక్కడ సమీకరణ జరిగినప్పటికీ చీమ చిట్టుకు మనలేని పరిస్థితి ఉంది. అక్కడ అంటే ఉష్కేస్తే ఉష్కరాలు లేని పరిస్థితి. ఇలా ప్రజలు ఆకలి కొన్నా దూపగొన్నా సోనియా గాంధీ వస్తుంది ఆ సభకు అని చెప్పి నిన్న దాదాపు మా షాద్నగర్ నుంచి కూడా 10 నుంచి 12,000 మంది అక్కడ పోవడం జరిగింది. నీళ్లు లేకున్నా, భోజనాలు లేకున్నా, తిండి లేకున్నా, ఏం లేకున్నా సోనియా గాంధీ మీటింగు గొప్ప బహిరంగ సభ విజయవంతం చేయడంలో ప్రజల యొక్క విజయమది, కార్యకర్తల యొక్క విజయమది. ఇవాళ నమ్ముండి నమ్మకపోండి ఈ రాష్ట్రం మొత్తం మోసపోయిందని చెప్పి ప్రతి సామాన్య మానవుడు తెలుసుకున్నాడు, ప్రతి మహిళ తెలుసుకుంది. వాళ్ళు ఏం జరిగింది మోసం అంటే తెలంగాణ వస్తే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి నమ్మి అంటే ఆంధ్ర పాలకులు, రాయలసీమ పాలకులు అన్ని విధాల వివక్షత గురి చేస్తూ ఉంది తెలంగాణ అని చెప్పి ఉద్యమాలు వస్తే తెలంగాణ కావాలంటే ఎంతో మంది అమరులైతే శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ అధికారం ముఖ్యం కాదు, మనకు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం కోరుకుంటే అది చేయాలి. కానీ ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్లమెంటులో వేదిక తీసుకొని వ్యతిరేకిస్తే కాదు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, రాజకీయ సంక్షోభం ఏర్పడినా, మంత్రులు రాజీనామా చేసినా, ఎంపీలు రాజీనామా చేసినా, ముఖ్యమంత్రులు రాజీనామా చేసినా తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తెలంగాణ లక్ష్యం చేరుకోలేదు కాబట్టి అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఇలా విద్యాపరంగా, వైద్యపరంగా, నీళ్ల పరంగా, ఉద్యోగ పరంగా అన్ని విధాల ఫెయిల్ అయ్యారు కాబట్టి అన్నిటికంటే ముఖ్యం ఇవాళ ఆంధ్రాల ప్రభుత్వం ఉన్నప్పుడన్నా ప్రతి ఒక్కరికి గౌరవం ఉండేది. ఇవాళ గౌరవం అనేది ఎవరికీ లేదు. మేధావులకు లేదు, కళాకారులకు లేదు, ఉద్యమకారులకు లేదు, కవులకు లేదు, విద్యార్థులకు లేదు, చదువుకున్న విద్యావంతులైన ఉద్యోగస్తులకు లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి గౌరవం కరువైంది కాబట్టి, ఆత్మగౌరవం అనేది లేకుండా పోయింది కాబట్టి ఇవాళ సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవరైతే చక్కగా నడుపుతారో అటువంటి వ్యక్తిని తీసుకురావడం జరిగింది. పిసిసి అధ్యక్షులు నానా ఇబ్బందులన్నా, ప్రభుత్వం ద్వారా ఎన్ని ఒత్తిడి ఇచ్చినా, కేసీఆర్ ద్వారా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఇలా రాజ్యాంగ శక్తులను వాడుకొని ఎన్ని ఇబ్బందులు పెట్టినా రేవంత్ రెడ్డి గారు అల్పెరగకుండా ప్రజల తరపున, సమస్యల తరపున పోరాటం చేయడం జరిగింది. అందులో షాద్నగర్ కాంగ్రెస్ కార్యకర్తలు, అందులో నా నాయకత్వంలో కూడా ప్రజల పోరాటాల్లో మేము కూడా భాగస్వాములమైనాం. ఎంత ఆకలైనా, దూపైనా ప్రజల సమస్యలు తీర్చాలి, కాంగ్రెస్ పార్టీని అధికారం తేవాలనే ఒక లక్ష్యం పెట్టుకునే ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి అందులో భాగంగానే ఇలా మేడం సోనియా గాంధీ గారు 6 గ్యారంటీ స్కీమ్స్ తిప్పడం వల్ల ప్రజలు దీన్ని ఆస్వాదిస్తున్నారా, ఆమోదముద్ర వేస్తున్నారా, వేస్తలేరా అన్నదానికే ఎక్కువ టైం కూడా ఇవ్వకుండా రాత్రి 12 గంటలకు ఆ విజయభేరి సభ అయిపోయిన ఎంబడే ఉదయమే ఈ ప్రాంతానికి, షాద్నగర్ నియోజకవర్గానికి ఓ మణిపూర్ మాజీ ముఖ్యమంత్రులను ఇంటింటి ప్రచారం, ఈ 6 గ్యారంటీ స్కీమ్ ఎట్లా ఉన్నదని చెప్పి ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు ఫరక్నగర్లో చేయడం జరిగింది. అయితే ఇది ఇక్కడిది ఏదైతే సోనియా గాంధీ ప్రకటించిన 6 స్కీమ్ల ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం సాధిస్తామంటూ ప్రజల్లో కూడా 6 స్కీములపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని, బీఆర్ఎస్ వైఫల్యాలే తమకు విజయానికి సారథులుగా మారనున్నాయంటున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, షాద్నగర్ నుంచి.